హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. సో అప్డేట్ ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొత్త గైడ్లైన్స్ అనేవి తెచ్చారండి. సో ఈ గైడ్లైన్స్ ఏంటంటే మనకి ఇంద్రమ్మ ఇల్లు కట్టేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలండి. సో ఈ థర్స్డేకి వచ్చేసి మనకు కొత్తగా కొన్ని గైడ్లైన్స్ అనేవి రిలీజ్ అయ్యావండి. సో ఆ గైడ్లైన్స్ ఏంటంటే మనకి ఫస్ట్గా ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ స్థాయిలో మనం ఇల్లు కట్టాక వచ్చేసి మనము పిక్ అనేది మనం ఇంద్రమ్మ ఇల్లు యాప్లో అనేది అప్లోడ్ చేయాలండి. సో ప్రతి ఒక్క దిశలో మనకు అంటే ప్రతి ఒక్క యాంగిల్లో మనం పిక్స్ అనేవి తీసి ఇంద్రమ్మ ఇల్లు యాప్లో జియో ఫెన్సింగ్ యాప్లో అప్లోడ్ అనేది చేయాలి కంపల్సరీ. ఇంకా మనకి ఒక్క ఇంట్లో వచ్చేసి ఒక్క ఫ్యామిలీలో వచ్చేసి ఒక్కరికి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు అనేది వస్తుందండి. మనకి ఇంద్రమ్మ ఇల్లు వచ్చేసి 400 చంద్రపు అడుగుల అనేది ఇల్లు ఉండాలండి. మనకి ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్, 2 వాష్రూమ్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలి. ఈ గైడ్లైన్స్ అనేవి ఎందుకు తెచ్చారంటే ప్రీవియస్గా మనకి ఇంద్రమ్మ ఇల్లు కట్టడంలో కొన్ని ఏమంటారు ఇష్యూస్ అనేవి జరిగాయి కాబట్టి ఈసారి ఇటువంటి ఇష్యూస్ అనేవి జరగొద్దు కాబట్టి ఇటువంటి రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ తీశారు. అండ్ ఈ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేది ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది కంపల్సరీ క్రెడిట్ అవుతుందండి. సో ఈ L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. ఫాలో అయితేనే మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు, ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ అనేవి మనము యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.